నీ పెళ్లి బాగా జరగాలని చూడు గుడి చుట్టూ ప్రదక్షిణలు కూడా చేస్తున్నాడు. ఆయనలా గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసినందువల్ల, పూజలు చేసినందువల్ల నా పెళ్లి జరగదు. శుభవాన్ని పెళ్లి అనుకుంటుంటే లగ్నపత్రిక తగలపెట్టడం ఏంట్రా? ఎవరు తగలబెట్టారు? ఈ ఇంట్లో శుభకార్యం జరిగితే సహించలేని వాళ్ళు పక్కనే ఉన్నారుగా, వాళ్ళు. సుభద్ర లగ్నపత్రిక తగలబెట్టిందా? నాకు ఈ పెళ్లి ఇష్టం. ఏం బాబు, అమ్మగారు ఏదైనా పని మీద పంపించారా? లేదండి, నేనే వచ్చాను. అమ్మ శిరీష, అచ్చిన వాళ్ళని రమ్మని చెప్పు. అలాగే అత్తయ్య. ఒక్క నిమిషం బాబు, అమ్మాయి వస్తుంది. పర్వాలేదు అత్తయ్య. అత్తయ్య అర్చనని తీసుకురమ్మన్నారు. ఆ అబ్బాయి ముందు నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. అతనింత దూరం వచ్చాడు అంటే నిన్ను చూడ్డానికి అయి ఉంటుంది. పద. పదవే. వాళ్ల ముందు మన పరువు తీయకు. నువ్వు రానంటే ఆ అబ్బాయి ఏమనుకుంటాడు? పద. పలకరించు. నిన్నే బాగోదు, పలకరించు. బాగున్నారా అండి? బాగున్నానండి. అత్తయ్య మామయ్య బాగున్నారా? బాగున్నారు. మీరొచ్చే విషయం తెలీదు కదా, రెడీ అవ్వలేదు. అయ్యయ్యో పర్వాలేదు, నేను క్యాజువల్గా వచ్చాను. సుభద్ర, వెళ్ళి అబ్బాయికి కాఫీ తీసుకురండమ్మా. అలాగే అమ్మా. ఇంకేంటి బాబు, అమ్మా వాళ్ళు పెళ్లి పనుల్లో ఉన్నారా? అవునండి. అవును, బావగారు కనిపించట్లేదు. వాడు పెళ్లి పనుల హడావుడిలో ఉన్నాడు బాబు. ఆ అబ్బాయి ముందు అలా ఉన్నావేంటే? కనీసం ఎలా ఉన్నారని పలకరించాలి కదా. నాకిష్టం లేని మనిషితో నేనెందుకు మాట్లాడాలి? ఏంటి ఇలా తయారయ్యావు? నీకోసం ఇంత దూరం వచ్చిన అబ్బాయిని పలకరించలేదంటే బాధపడ్డా. కనీసం కాఫీ అయినా ఇవ్వు. పద. రావే. అదిగో కాఫీ తీసుకొస్తున్నారు. కాఫీ ఇవ్వు. ఇవ్వమంటున్నానా? కాఫీ తీసుకోండి.
ఈ అమ్మాయి మా అమ్మాయే, హరి చెల్లెలు. చెల్లెలా? ఒక్కరేగా చెల్లెలు? అంటే అది మా ఆయన రెండో భార్య కూతురు. ఓ అలాగా. పెళ్లి చూపులప్పుడు కనిపించలేదు కదా, అందుకే అడిగాను. ఇంతకీ మీరెందుకు వచ్చారో చెప్పలేదు? యాక్చువల్గా నేను వచ్చిన విషయం ఏంటంటే వెడ్డింగ్ కార్డ్స్ మీద ఇద్దరు ఫొటోస్ ప్రింట్ చేయించాలనుకుంటున్నారు. సో తన ఫోటో ఒకటి ఇస్తే. ఫోటోనా? ఫోటోలు పెళ్లి కాకుండా ఇవ్వడం, కార్డ్స్ మీద ఫోటో వేయడం వాడికి ఇష్టం ఉండదు బాబు. అందరూ ఈ మధ్య ప్రింట్ చేస్తున్నారు కదండి. మా ఇళ్లల్లో అలాంటి అలవాటు లేదు బాబు. పెళ్ళవ్వకుండా ఫోటో ఇవ్వడం బావుండదు. ఏమనుకోవద్దండి, మా కుటుంబ పద్ధతి అది. ఏం పర్వాలేదండి. ఇతనేంటి నా ఫోటో తీశాడు? చచా, నన్నయ్య ఉండదులే, అర్చన ఫోటో తీసుకుని ఉంటాడు. ఓకేనండి, ఎలాగో మ్యారేజ్ చేసుకోబోతున్నావు, కనీసం ఫోన్ నెంబర్ ఇస్తే అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు. ఫోన్ నంబర్ అంటే రాసుకోండి. చెప్పండి. 9948812327. థ్యాంక్స్ అండి. నేను ఇంక బయలుదేరుతాను. ఉండు బాబు, ఇంత దూరం వచ్చావు, భోంచేసి వెళదువు గాని. ఈలోపు మీ బావగారు కూడా వచ్చేస్తారు. లేదండి, వెళ్ళాలి. అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. వస్తానండి. అలాగే బాబు. వస్తానండి. అలాగేనండి. వెళ్ళొస్తానండి. అలాగేనండి. అదేంటే ఆ అబ్బాయికి నా నంబర్ ఇచ్చావు? ఖచ్చితంగా ఫోన్ చేస్తాడు. ఈ పెళ్లి నాకిష్టం లేదని నాకన్నా నువ్వు చెప్పడమే బావుంటుంది. లేదంటే ఫోన్ చేసి నన్ను విసిగిస్తాడు. ఈశ్వరా, ఈశ్వరా, మంచి గడి వచ్చేసింది. ఇప్పుడు రాసుకోండి. మన విఆర్ఓ వెంకటేశ్వరరావు గారు ఉన్నారు కదా, ఆయన పిలవాలి. రాసుకోండి. ఇదిగోండి, ఎంఆర్ఓ అఖిల, నా ఫ్రెండ్స్ వరోధిని, లక్ష్మి. ఇంకా ఎవరున్నారు? ఈశ్వరా. ఏమండి, మీ తరఫున కూడా ఎవరైనా ఉంటే పిలవండి. మళ్ళీ నేను చెప్పలేదని బొంగమూతి పెట్టుకోకండి. పిలవడానికి ఎవరున్నారు? పెళ్లికి ముందు ఉన్న వాళ్ళందరూ పెళ్లి తర్వాత పోయారు కదా. ఈశ్వరా, అయ్యో, దానికి నేనా కారణం? ఇప్పుడు నేను ఆ మాట అన్నానా? ఇప్పుడు మీరు అన్నారు కదండి, మీరు అన్నారు కదా, అర్థం అదే కదండి. చెప్పండి, మీరే చెప్పండి. ఆ అర్థం వస్తుందంటే అసలు అనేవాడే కాదు. ఇప్పుడే అన్నారు కదండి. అయ్యగారు, ఇదిగోండి అగ్గిపెట్టి.
ఇప్పుడు ఇదెందుకే? తీసుకురమ్మన్నారు కదా. అయ్యో, నేనా? ఈశ్వరా, అంటే ఆ పాడలవాటు ఇంకా వదల్లేదన్నమాట. అవ్వా అవ్వా, నువ్వు చెప్పిన రోజు నుంచే వదిలేశాను పరమేశ్వరి. మరి ఇదేంటి ఈశ్వరా? ఓసే నీ అమ్మ కడుపు బంగారం గారు, నా కాపురాన్ని అగ్గిపెట్టెతో తగలేకే. అదేంటయ్య గారు, మీరు అడగలేదా? నేనెప్పుడు అడిగానే? పరమేశ్వరి, నీ మీద ఒట్టు, నాకే పాపం తెలీదు. దీని మతిమరుపుతో ఎవరో ఏదో చెప్తే ఇది నాకు తెచ్చిస్తుంది. అంతేనా? నువ్వు గీసిన గీత నేను ఎప్పుడైనా దాటానా? ఏమే, ఆ మతిమరుపుకి మందులు ఏమైనా వాడు, లేదంటే కాపురాలు కూలిపోతాయి ఇక్కడ. ఈశ్వరా, కాపురం ఎందుకు కూలుతుందండి? వంటగదిలో పెట్టి వాతలు పెడతానే కాని మిమ్మల్ని వదిలేస్తారా? సర్లేండి, ఆ పెళ్లి పత్రిక గురించి మాట్లాడారా? ఈశ్వరా, పత్రికే ఇలా ఉందంటే మరి పెళ్లి ఎలా ఉంటుందో అని అందరూ అనుకోవాలి. ఇదే మాట షాపు వాడికి చెప్పాను. పత్రికలో అటు అబ్బాయి ఇటు అమ్మాయి ఫోటోలు పెట్టి ప్రింట్ చేయించాలి. అబ్బాయి ఫోటో ఓకే, అమ్మాయి ఫోటో రావాలి కదా. పార్తూ వెళ్ళాడు కదా, అది వస్తుంది. అదిగో పార్తూ వచ్చేశాడుగా. రా నాన్న, మాటల్లోనే వచ్చేశా. నా బిడ్డకి నిండా 100 ఏళ్లు. నీ గురించే మాట్లాడుకుంటున్నావు. అవునా? దేని గురించమ్మా? నీ పెళ్లి కార్డ్స్ ఆర్డర్ ఇవ్వాలి కదా. అది సరే, ఆ అమ్మాయి ఫోటో తెచ్చావా? లేదమ్మా. ఏ నాన్నా? అంటే ఫోటోలు అవి ఎందుకు లేండి అన్నారు. ఈశ్వరా, అదేంటి నాన్నా? మీ పెళ్లికి కార్డ్స్ ప్రింట్ చేయించేది నేను. ఇందులో వాళ్ళిష్టమేముంది? మనమిచ్చే పెళ్లి కార్డులో నీ ఫోటో, ఆ అమ్మాయి ఫోటో ఇద్దరూ ఉండాలి. అడిగామంటే ఆడపెళ్లి వాళ్ళు ఇవ్వాలి కాని ఇవ్వమని ఎదురు చెప్పడమేంటి? చెయ్, ఆ అమ్మాయి వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చెయ్యి, నేను మాట్లాడతాను. ఈశ్వరా, ఈ పంచాంగం పరమేశ్వరి అంటే ఏంటో నేను చూపిస్తాను. వద్దులేమ్మా, ఆడపిల్ల విషయం కదా. పైగా విలేజ్ వాళ్ళు, వాళ్ళ కట్టుబాట్లు వాళ్ళకుంటాయి కదా. ఈశ్వరా, ఫోటోకి కట్టుబాట్లకి సంబంధం ఏమిటి నాన్నా? అలా కట్టుబాట్లతో పెంచారు కాబట్టే చూడగానే అమ్మాయి మనకు నచ్చేసింది. ఈశ్వరా, నిశ్చయితాంబూలం ఇచ్చారంటే అమ్మాయిని ఇస్తామని మాటిచ్చినట్టే గాని హక్కిచ్చినట్టు కాదు. నీతులా? వాస్తవాలు. నాన్న చెప్పింది కూడా కరెక్టేనమ్మా. అయినా కార్డులో అమ్మాయి ఫోటో ప్రింట్ చేస్తే వచ్చే బంధువులకి అమ్మాయి ఎవరు, ఎలా ఉంటుంది, తెలుపా నలుపా, లావా పొడుగా అని 100 రకాలుగా వాళ్ళు ఆలోచించుకునే థ్రిల్ మిస్ అవుతారు కదా. పిచ్చినానా, నువ్వు ఏ లోకంలో ఉన్నావు? పెళ్లికి ముందే ఏకంగా వీడియో సాంగ్ షూట్ చేసి మరీ పంపిస్తున్నారు కదా. కాలం మారింది. ఎక్కడ మారిందమ్మా? 12 తర్వాత ఒకటే కదా వస్తుంది. కాలం మారింది, మనము మారాలని కొంతమంది మారుతూ ఉంటారు. నేను అలా మారను. సూపర్ రా. ఏంటి? సర్లేండి నాన్నా, నువ్వు చెప్పావు కాబట్టి ఈ ఫోటో విషయాన్ని వదిలేస్తున్నాను. ఈశ్వరా, మిగిలిన అన్ని విషయాలు నేను అనుకున్నట్లే జరగాలబ్బాయ్. అలాగేనమ్మా, నువ్వు చెప్పినట్టే జరుగుతుంది. ఏంటి అలా నిలబడి దిక్కులు చూస్తున్నావు? అబ్బాయికి జ్యూస్ ఇవ్వు, వెళ్ళు. అలాగే అమ్మగారు. ఇదొకటి పని తక్కువ, హడావిడి ఎక్కువ.
మీరేంటండి కానివ్వండి రాయండి మళ్ళీ పేర్లు మర్చిపోతాను నేను రాస్తున్నా. ఇంకెవరున్నారు ఈశ్వర రమణ కాబోయే భార్య ఫోటో చాటుగా తీసి ఇదిగో ఇలా చాటుగా చూసుకోవాల్సి వస్తుంది. అక్కడ నువ్వేం చేస్తున్నావు కానీ ఇక్కడ నాకు పిచ్చి పట్టించేస్తున్నావు. పార్థబాబు, పార్థబాబు, ఏంటి? మీ కాబోయే శ్రీమతి గారి ఫోటో తీసుకొస్తారు, ఫ్రేమ్ కట్టించి గోడకి తగిలిస్తారు అనుకుంటే ఇలా ఒట్టి చేతులతో వచ్చారేంటండి? వాళ్ళని ఇబ్బంది పెట్టి ఎలా తెస్తాను స్వాతి? అబ్బో, అప్పుడే ఆవిడ తరపు వాళ్ళు కష్టపడకూడదనే ఫీలింగ్ వచ్చేసారుగా. ఎవరినైనా ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం ఉండదు. మీకుండదు కానీ అమ్మగారిని చూసారుగా, ఏ చిన్న తేడా వచ్చినా పెళ్ళే క్యాన్సిల్ అనిలా ఉన్నారు. ఆ పరిస్థితి రానివ్వలే. అబ్బో, అబ్బాయి గారు అమ్మాయి గారి ప్రేమలో ఫుల్లుగా మునిగిపోయిన. మరి ఆ అమ్మాయి ఫోటో అమ్మగారి కోసం కాకపోయినా మీకోసమైనా ఒకరు తెచ్చుకోవచ్చుగా. ఇవ్వలేదని చెప్పానా? అమ్మాయి తరపు వాళ్ళు అన్ని ఇవ్వరు, మనమే తీసుకోవాలి. చాటుగా అయినా ఫోటో తీసుకోవాలి. అలా చేశాను కానీ ఫోటో సరిగ్గా రాలేదు. అవునా? ఏదే ఫోటో చూపించండి. సరిగ్గా రాలేదని చెప్తున్నాను కదా. వచ్చిందే చూద్దాం. ఏది చూపించండి, చూపించండి. సరే చూడు, కానీ అమ్మకు మాత్రం చూపించుకో. అలాగే. నేను ఈ లోపు ఫ్రెష్ అయ్యి వస్తాను. బాబు, ఈ ఫోటో ఎవరిది? ఈ ఫోటో చూపించి పెళ్లి కూతురు అంటారేంటి? ఈ అమ్మాయి కాదు కదా. ఎక్కడో తేడా వచ్చింది. అమ్మో, అమ్మగారికి చూపించాలి. అమ్మగారు! శ్రీనివాస వర్మ గారి పేరు రాయండి. తర్వాత రాజశ్రీ గారిది. అమ్మగారు, అమ్మగారు! అమ్మగారు, అమ్మగారు! అది ఈశ్వరా, ఎప్పుడు చూడు ఈ పిల్ల హడావిడి. ఏంటే అది? ఏంటే అది ఇది అంటున్నా? అది లేదు ఇది లేదు. వెళ్ళు వెళ్ళి కాఫీ తీసుకునిరా. మీకు ముఖ్యమైన విషయం చెప్పాలమ్మా. ముఖ్యమైంది అంటావు, తీరా చూస్తే చక్కెర అయిపోయింది, పాలేవు, అవి లేదు ఇది లేదు అంటే ఏవేవో చెప్తావు. నీ మతిమరపుతో నేను చస్తున్నాను, నా తల పగిలిపోతుంది. వెళ్ళి కాఫీ పట్టుకురా. వెళ్ళు. లేదమ్మా, ఈ ఫోను. స్వాతి, స్వాతి! స్వాతి, నా ఫోన్ ఎక్కడా? నా దగ్గర ఉంది బాబు, ఇదిగోండి. ఏంటి అలా నిలబడి దిక్కులు చూస్తున్నావు? త్వరగా వెళ్ళి కాఫీ పట్టుకునిరా. పాపం ఏదో చెప్పాలని వచ్చింది, చెప్పనివ్వరాదు? సరే చెప్పవే, చెప్పు. ఏంటి నీ గోల? ఏంటంటే ఏముందండి? ఏదో చెప్పాలి అని అన్నావు కదా. అవునా? ఏం చెప్పాలనుకున్నాను? అప్పుడే సిమ్ మారిపోయిందా? ఏమండి, దీన్ని అర్జెంటుగా ఏదైనా హాస్పిటల్లో జాయిన్ చేయాలి. ఇంకా నిలబడి ఆలోచిస్తున్నావా? వెళ్ళవే, వెళ్ళి త్వరగా కాఫీ తీసుకునిరా. ఏం చెప్దాం అనుకున్నాను? ఏమండి, రామారావు గారి పేరు. నిజంగా ఏమైనా చెప్తానన్నానా అమ్మగారు? ఈశ్వరా తల్లి, నువ్వు వెళ్తావా వెళ్ళవా? వెళ్తాను. ఇలా బుర్ర తింటున్నావు. బాబోయ్, అసలే పెళ్లి పనుల్లో ఉన్నాను. నానా,
పెళ్లికి పిలవటానికి గెస్ట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నాము. ఎవరన్నా మిస్ అయ్యారేమో కాస్త చూడు నాన్నా. చూడు, ఇవ్వండి. ఇదిగో తీసుకో. ఈశ్వరా, అక్క ఒక్కటి, మన మధ్య మాత్రం మళ్ళీ మళ్ళీ ఈ విషయం మాత్రం రాకూడదు. నాది ఒక్కటే మాట, నేను ఆ పెళ్లి చేసుకోను. ఎందుకు చేసుకో? దానికి కూడా కారణం ఉండాలి కదా, చెప్పు.